పాపం అంటే త్యాగశీలి. ఆట రాక సార్ సరిగ్గా. ఇటు పట్టుకొని ఆడుతూనే ఉంటుంది సార్. అది మన అది అయిపోయి ఉంటుంది ఎప్పుడో, పాపం తెలియదు. అందరు కలిపి 13 ముక్కలు పంచడం నాకు తెలుసు అనుకుంటారు. ప్యాకెట్ తెలియదు నాకు ఎవరన్నా. శివాని వీళ్ళిద్దరు ఆనెస్ట్గా చెప్పాలి, సుహాస్ ఎక్కువగా ఎన్ని టేకులు తిన్నాడు? లేదు సార్, మ్యాక్స్ 1-2 సార్. ఎందుకంటే మాకు అంత టైం లేదు సార్. 2-3 కెమెరాలతో షూట్ చేసేవాళ్ళం. చాలా తక్కువ డేస్లో ఫినిష్ చేసాము. సో టేకులు తినే టైం లేదు. అంటే ఎంత కావాలో అంతే తీసుకున్నాను డైరెక్టర్. అండ్ అది చాలా ఆల్మోస్ట్ 35-36 డేస్లో సినిమా మొత్తం సినిమా అయిపోయింది సార్. అవును, చాలా స్పీడ్గా చేశారు. అవునవును. ఇందులో నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా చేశారు, బ్యాంక్ సురేష్ గారు. చాలా పాజిటివ్గా చెప్పేవాడు. టైటిల్ కూడా చాలా పాజిటివ్గా, ఏదో ఒక మంచి కామెడీ సినిమా చూడబోతున్నాం అన్నట్టుగానే అనిపించింది. ఈరోజు అదే రిజల్ట్, మంచి రిజల్ట్. సుదర్శన్ ఆయన కట్ చెప్పాక కూడా చేసిన సీన్ ఏది? ప్రతి సీను సార్, ప్రతి సీను సార్. ఆయనకి చెప్పుకొని వెళ్ళిపోతాడు సార్. ఇంక డైరెక్టర్ మధ్యలో మనం వెబ్ సిరీస్ గా తీసేదని మరి ఇంప్రవైజేషన్ ఉన్నది చెప్పవాలి. ఉన్నది చెప్పకపోతేనే దానికి ఇచ్చిన పేరే ఇంప్రవైజ్. క్రియేటివిటీ బాగుంది, బాగా చెప్పారు సుదర్శన్ గారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాడ్జికి సంబంధించిన సీన్లు సార్. ఈ సీన్లు వేటితో పోల్చొచ్చు అంటారు? అంత హిలేరియస్గా ఉన్నాయి, కంటిన్యూస్. ఇది దేంతో పోల్చొచ్చు? ఒక సినిమా అనిపించింది నాకు, వెంకీ ఆ ట్రైన్ ఎపిసోడ్ చూసారా? సార్, తాగేసి రవితేజ, అది బ్రహ్మానందం గారు, వేణుమాధవ్, అది ఎంత హిలేరియస్గా ఉందో అంత ఈక్వల్గా అంతే రేంజ్లో నాకు ఇది అనిపించింది.